ఈ చక్రపాణి రెడ్డి అప్పటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పిల్లలు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చినానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా. లేకపోతే ఎట్లా వస్తాను నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు? వీళ్ళిద్దరు ఒక పిల్లలు కలపాలి, ఒక చూడాలి ఇల్లు కలపాలి. అంతేనా? లేకపోతే నేను మంది అయినా ఎటు తెలుస్తా వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించి ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని ఎందుకు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఒకటి రాస్తే కూర్చుంటాను. వీళ్ళ కాంట్రాక్ట్ సభ్యులు మనమే భయపడలే. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసుంది, జనసేన ఇన్ఛార్జ్ కదా, అంటే వాళ్ళ ప్లాన్ బాబు ఏమైనా పెట్టలే, బీజేపీ ఇన్ఛార్జ్ అవునా? ఈమె కూడా పెట్టి సరిపోయింది అనుకుంటారేమో. వెనక బండ కూర్చోయింది, మర్చిపోయినారు చెప్పాలమ్మా నేను ఎక్కడో. ఈ దరిద్రపు నాయకులు ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వీళ్ళకి చూపండి, చేస్తాము. అది కానీ అనిగమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాం వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ లో ఇప్పుడు మనం జ్ఞానంగా నేను శ్రీశైలమే చేరలే, దానిలోనే ఉన్నాగా. దూర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటాను, 9 గంటలకు గేటు కూర్చున్నారు. అవునా? ఆయన కూర్చున్నాడు కదా. పోయిన ప్రభుత్వంలో చక్రపాణి సున్నిపేటలో ఒక విలేజ్ అంటే రోడ్డు మీద వేసి కొట్టించినారు. అప్పుడు చూపించుకోలేదా మీరు? రోడ్డు మీద సంతే మీరు చూపించుకోలేదే, ఏడవారా మీరు? వీళ్ళ విలేకరునే రోడ్డు మీద స్పందించాడు, ఆయన ప్రజాస్వామ్యం చేశాడు. 5 మంటలు గెలిచాడు. నేను మా నియోజకవర్గానికి మనం అధికారంలోకి వస్తేనే ఈ చక్రపాణి తిక్కపుతలు చూస్తాడు. ఎన్ని మంటల్లో 5 మందిని పంపించాడు. నేను అదే పని, నాకు వేరే పని లేదు, మనుషులు పంపించడానికి పని. నాకు తిక్కపుతల వల్ల ఏదో 4 బైకులు వాళ్ళు పెట్టినారు కదా అని చెప్పేసి నీ బుద్ధి కూడా మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా. నువ్వేమన్నా మర్చిపోయినా, నువ్వేమన్నా పొరపాటు కూడా మాట్లాడితే నువ్వు నా బూతు దిగలేవు, నన్ను ఏం చేసుకోలేవు. బిడ్డ ఉంటూ వెయిట్ చేయి, అందరికీ టైం వస్తూనే ఉంటుంది. ఏమంత ఉగులాట పడకు, విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తారు, ఖచ్చితంగా పరువు నష్టం కావాలి. ఎవరైతే అమ్మ రామారావు ఉన్నారో, చంద్రబాబు రెడ్డి ఉన్నారో, నేను తాగొచ్చి చేసా, తాగితే నాకు టెస్ట్ చేయొచ్చు కదా. నాకు ఏమి నువ్వు ఇస్తే రానా? టెస్ట్ చేయించుకుందిరా, నేను నిజాయితీ నిరూపించుకుందిరా, నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా, నిజాయితీ చూపించుకున్నా అని పిలుచు వస్తే కదా ఆసుపత్రికి. వాడికి టెస్ట్ చేస్తాడు కదా, నేను తాగినానో లేదు, వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు. ఈడ తిక్క కూతారు, తిక్కనాయన తిక్కమాటలు మాడితే ప్రజలు ఊపుకుంటారు. ఎవడు ప్రజలు ఊపుకుంటారు? ఈ రోజు ఒక విషయం, నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్ని చెప్పకూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గం తెలుసు, పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వల్ల సమస్యలు, అనేకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి, ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ, అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంది, సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది, ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం, గతంలో తీసుకుపోయినాం, ఇప్పుడు కూడా తీసుకుపోతాం. ఏవి ఆగో ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చినాగవు, రోడ్డు వచ్చినాగవు, గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి
ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ లంగనాయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా, వెనక లేదు ముందు లేదు, అవునా? మీడియా ఉంది కదా, చెన్ను ఉంది కదా, రాసుకుంటుంటారు. మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. మహానందిలో రోడ్డు వేయకుండా అడ్డం పడినారు.